ఒక్క చోట మాత్రం రామ కళ్యాణం రామనవమి నాడు చేయరు. నుంచి హైదరాబాద్ ముత్యాలకు ప్రసిద్ధి కదా, ముత్యాల తలంబరాలు తీసుకుని వెళ్ళాడు ఆయన. ఈ రాముడు కనిపించాడు, గుర్తుపెట్టుకోండి, కలియుగంలో ఆ విధంగా ముత్యాల తలంబరాలు సేకరించి చేయించుకున్నటువంటి రామ కళ్యాణ ముత్యాల మాల అనమాట ఇది. అవసరం ఉన్నప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఆ పని చేసే వెళ్తాడు. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే రాముడు పుట్టినరోజు. రాముడు ఆ రోజు పుట్టాడు, నవమి నాడు పుట్టాడు. అష్టమి నాడు కృష్ణుడు, నవమి నాడు రాముడు, వీళ్ళిద్దరూ పుట్టారు. అందుకని ఆ రెండు తిథులు మహాత్ములని మనకు అందించినటువంటి తిథులు. అష్టమి నవమి అందరూ కష్టకాలం అంటారు, కానీ కష్టకాలం ఎందుకన్నారంటే ఇటు రాముడు కానీ అటు కృష్ణుడు కానీ పుట్టాక చాలా కష్టాలు పడ్డారు, అందుకని ఆ మాట అంటూ ఉంటారు. అయినప్పటికీ అష్టమి నవమి మనకి గొప్ప గొప్ప అవతారమూర్తులని మనకు అందించినటువంటి తిథులు. నవమి నాడు పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టాడు. పుత్రకామ ఇష్టి అంటేనే ఏదైనా కోరిక పెట్టుకుని చేసేటటువంటి యాగం లాంటిది. అది పుత్రకామంతో చేశాడు. అంటే పుత్రుడు కలగాలి అనే కామంతో, అంటే కామం అంటే కోరిక అని అర్థం. పుత్రులు కలగాలి అనే కోరికతో ఒక ఇష్టి నిర్వహించి ఆ ఇష్టి వల్ల వచ్చినటువంటి ఫలితంగా దొరికినటువంటి పాయసం వలన ఈ ముగ్గురు భార్యలకి ఇచ్చి వారి ద్వారా కలిగినటువంటి పుత్రులే రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. మనం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం, కానీ అసలు క్రోనలాజికల్ ఆర్డర్ అంటే వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రాలను బట్టి ఆర్డర్ ఏంటంటే మొదట రాముడు పుట్టాడు పునర్వసు నాడు, తర్వాత పుట్టాడు పుష్యమి నాడు భరతుడు, ఆ తర్వాత పుట్టాడు ఆశ్లేషలో మిగిలిన వాళ్ళిద్దరు ఆ కమల పిల్లలు లక్ష్మణ శత్రుఘ్నులు. వీళ్ళిద్దరూ సౌమిత్రుడు అంటే సుమిత్రకి పుట్టినటువంటి పిల్లలు. ఆ పుట్టిన రోజున అసలే పిల్లలు లేరనుకుంటున్న వాడికి వరుసగా ఒకసారి 4 పిల్లలు పుడితే ఎంత సంబరం, ఎంత గొప్ప. అంత గొప్పగా ఆ సంబరాన్ని అయోధ్యలో అందరూ జరుపుకున్నారు. కోసల దేశం అంతా పరవశించిపోయింది, మనకి ఇలాంటి పిల్లడు పుట్టాడు అని. అదంతా కొంచెం మనకి ఉత్తరాది వైపున దక్షిణాది వైపు కంటే కొద్దిగా వాళ్ళ ఛాయ తెలుపుదనం ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఛాయలో. ఇటువైపు నల్లగా ఎక్కువ ఉంటే అటువైపు తెల్లగా ఎక్కువ మంది ఉంటారు. అంటే అటు నల్లవాళ్ళు ఉండరని కాదు, ఇటు తెల్లవాళ్ళు ఉండరని కాదు, మెజారిటీ అన్నమాట. అంత తెల్లగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఒక శ్యామవర్ణంతో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ శ్యామవర్ణంతో పుట్టినటువంటి పిల్లవాడు నీలమేఘ శ్యాముడు అంటాం కదా ఆయన్ని. ఆ శ్యామవర్ణంతో పుట్టేసరికి అందరికీ ఈ పల్లె తమాషాగా వింతగా ఉన్నాడు ఈ పిల్లాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. వాల్మీకి రాముడిని వర్ణిస్తూ పుంసాం మోహన రూపాయ అన్నాడు. పురుషులలో మోహనంగా కలిగేటటువంటి ఆ మోహన రూపంలో ఉన్నటువంటి వాడు రాముడు అన్నాడు. అటువంటి మోహన రూపంతో పుట్టినటువంటి శ్యామవర్ణంతో పుట్టినటువంటి, శ్యామ అంటే మనం ఈ రోజుల్లో చామన ఛాయ అంటామే, అదే అనమాట ఆ రూపం. నలుపు అని కాదు అర్థం ఎప్పుడు. అందుకని సినిమాల్లో రాముడు అనగానే నీలం పూసేయటం, కృష్ణుడు అనగానే నీలం పూసేయటం అదంతా కొంచెం వేరే విషయం, తప్పు. అలా కాదు, ఒక రకం చామన ఛాయలో చక్కగా అందమైన రూపంతో మంచి ముఖ కవళికలతో ఆజానుబాహుడు రాముడు ఆయన పుట్టాడు. అటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్ప పండుగ మనకి శ్రీరామనవమి. శ్రీరాముడు పుట్టినటువంటి రోజున చక్కగా శ్రీరామనవమి ఈ ఋతు మార్పు కాలంలో వస్తుంది. నూతన సంవత్సరంలో ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా వసంత నవరాత్రులు అని లలితాదేవికి నవరాత్రులు చేస్తాం. ఆ నవరాత్రులు శ్రీరాముడు చక్కగా పుట్టిన తర్వాత ఆ నవరాత్రులు అయిపోయాయి అన్నమాట. ఇంకొక పేరు కూడా చెప్తాం, శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక అని. శ్రీరాముడే లలిత, శ్రీకృష్ణుడే శ్యామల. శ్యామలాదేవి అంటే సరస్వతి అనమాట, లలితాదేవికి మహామంత్రి. శ్రీరాము లలితాంబిక. లలిత నవరాత్రులు శ్రీరామనవమితో ఆ రోజు చేసుకున్నాక ముగుస్తాయి. అటువంటి లలిత నవరాత్రులు వసంత నవరాత్రులు అంటాం, ఎందుకంటే వసంత ఋతువు మొదలైపోయింది కదా. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు మొదలైన మొదటి రోజు నుంచి నవమి దాకా చేసే వసంత నవరాత్రులు శ్రీరామనవమి, శ్రీరాముడు పుట్టాడు అని మనం సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ముగిస్తుందన్నమాట అది. అటువంటి గొప్ప వసంత నవరాత్రుల్లో పుట్టాడు శ్రీరాముడు. మొత్తం వసంతం, కాలం మారింది, ఋతువు మారింది, వసంతం వచ్చింది, వసంతుడు ప్రవేశించేశాడు, కోకిలలు కూస్తున్నాయి, వేప చివుళ్ళు మామిడి చివుళ్ళు వస్తున్నాయి, చిన్న చిన్న మామిడి పిందెలు వస్తున్నాయి. అటువంటి కాలంలో రాముడు పుట్టాడు. ఈ రాముడికి మనం అందరూ గుళ్ళల్లో ఏం చేస్తారంటే, ఈ వేసంకాలం వచ్చేస్తుంది కనుక అందరికీ చలవ చేయటానికని, కాలం మార్పుల్లో కొంచెం తేడాలు వస్తాయి కదా సీజనల్ చేంజెస్ అప్పుడు, ఆ విధంగా అలా కాకుండా అందరూ చక్కగా చల్లబడాలి అని పానకం పంచిపెట్టడం, వడపప్పు పంచిపెట్టడం లాంటి పనులు కూడా చేస్తారు. చలవ పందిళ్ళు వేస్తారు, ఊరంతా పందిళ్ళు వేస్తారు.
ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో సిటీలో అన్ని మెట్రో పందిళ్ళు బోర్డు ఉన్నాయి చూడండి. ప్రతి మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తే చల్లగా పందిరిలా కనిపిస్తుంది మనకి. అటువంటి పందిళ్ళు, తాటాకు పందిళ్ళు వేసేవాళ్ళు ఒకప్పుడు. చక్కగా వేసి ఆ చలవ పందిళ్ళు వేసి ఆ చలవ పందిళ్ళ కిందట చక్కగా రాముడి కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేయటం ఏంటి? పుట్టినరోజు కళ్యాణం ఒకటేనా అంటే పుట్టినరోజు వేరే, రామాయణం ప్రకారం పెళ్లి రోజు వేరే, పట్టాభిషేకం రోజు వేరే. అయినప్పటికీ కూడా అందరూ ఒకసారి చేసుకునే సంబరాలు గనక, అంటే దేవతామూర్తులకి మూర్తులకి ఎప్పుడు కళ్యాణాలు చేసినా పర్వాలేదు అనేటటువంటి భావన కనుక ఈయన దేవుడు అని భావిస్తున్నాం కనుక చక్కగా ఆయన పుట్టినరోజే కళ్యాణం కూడా నిర్వహిస్తాం. ఈ కళ్యాణం భద్రాచలంలో చేసేటటువంటి కళ్యాణాలకి ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకెళ్తారు. ఎక్కడి నుంచి? ఆ రోజుల్లో మహమ్మదీయ రాజు అయినటువంటి తానాషా తీసుకెళ్ళాడు మొదటిసారి రామదర్శనం చేసుకున్న తర్వాత. రాముడు కనిపించాడు. గుర్తుపెట్టుకోండి, కలియుగంలో కూడా ఈ మధ్య కొన్ని వందలేళ్ల క్రితం కూడా రాముడు కనిపించాడు. అంటే నిజమైన అవసరం ఉన్నప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఆ పని చేసే వెళ్తాడు. రామదాసును ఉద్ధరించడానికి వచ్చాడు, తానాషాకి అప్పు తీర్చడానికి వచ్చాడు. అది చూసి తానాషా కూడా రామభక్తితో చెల్లించిపోయి రామ కళ్యాణానికి, భద్రాచలంలో జరుగుతున్న రామ కళ్యాణానికి తన దగ్గర నుంచి, హైదరాబాద్ ముత్యాలకు ప్రసిద్ధి కదా, ముత్యాల తలంబ్రాలు తీసుకుని వెళ్ళాడు ఆయన. ఈనాటికి అదే సంప్రదాయాన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఇప్పటి ప్రభుత్వాలు కూడా ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముత్యాల తలంబ్రాలు పంపిస్తూనే ఉన్నారు. ఒక చిన్న విశేషం చెప్తా. ఆ విధంగా ముత్యాల తలంబ్రాలు సేకరించి చేయించుకున్నటువంటి రామ కళ్యాణ ముత్యాల మాల అనమాట ఇది. కావాలని ఇది నేను రామప్రసాదంగా భావించి ముత్యాలన్నీ ఏర్చి కూర్చి కొన్నాళ్ల పాటు సేకరించి ఆ తలంబ్రాలు వచ్చినప్పుడల్లా దాన్ని మాల చేసి ఇది రామప్రసాదం లాగా వేసుకున్నాను అనమాట. రామకృప నాకు అది. ఈ విధంగా రామ కళ్యాణం కూడా ఆ రోజునే చేస్తారు. కళ్యాణం చేశాక మర్నాడు పట్టాభిషేకం చేస్తారు. ఇన్ని ఇలా దొరుకుతున్నాయా ఎక్కడ చూసినా? ఒక్క చోట మాత్రం రామ కళ్యాణం రామనవమి నాడు చేయరు. ఎక్కడ? ఒంటిమిట్ట అని ప్రస్తుతం మనకున్నటువంటి కడప జిల్లాలో. అక్కడ కడప అంటే గడప అని అర్థం. అది దేవుడి గడప. మొట్టమొదటి శ్రీ వెంకటేశ్వరుడు కాలు పెట్టిన గడప కనుక దానికి దేవుడి గడప అని పేరు. ఆ గడపే రాను రాను కడప అయింది కనుక అది ఎవరి కడప కాదు, దేవుని గడప. ఆ దేవుని కడపలో అక్కడ ఒంటిమిట్టలో రాముని ఆలయం ఉంది. ఒంటిమిట్టలో జాంబవంతుడు ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీరాముడి ఆలయం ఉంది. అక్కడ చంద్రుడు కోరుకున్నట్ట రాముణ్ణి. చంద్రుడు లక్ష్మీదేవి సహోదరులు కదా, పాలసముద్రం నుంచి పుట్టారు వీరు. అక్కడ కోరుకుని ఏమని కోరుకున్నాడు? నాకు కళ్యాణం చూడాలని ఉంది, మీ కళ్యాణం మీరు ఎప్పుడు పొద్దునపూట చేసేసుకుంటున్నారు, నేనేమో చంద్రుడిని రాత్రిపూట మాత్రమే వచ్చేవాడిని, నేను మీ కళ్యాణం చూడటం ఎలా అని కోరుకుంటే అప్పుడు చంద్రుడికి వరం ఇచ్చి ఆ ఒక్క ప్రాంతంలో మాత్రము, అంటే దాన్ని అనుసరించి ఈ మధ్య కొత్తగా వేరే ఆలయాల్లో కూడా మొదలుపెట్టారు, వేరే విషయం, కానీ మొట్టమొదట ప్రారంభమైంది అక్కడ. చంద్రుడికి వరం ఇచ్చి చతుర్దశి నాటి రాత్రి, ఎందుకంటే పౌర్ణమి ఒక్కోసారి పున్నమి రాత్రి అంటాం కానీ అంతకంటే చతుర్దశి నాటి రాత్రే మాస శివరాత్రి. ఆ రోజున ఆ రోజుని తప్పనిసరిగా ఆ చతుర్దశి నాటి రాత్రిపూట సీతారామ కళ్యాణం ఒంటిమిట్టలో చేస్తారు. ఆ సీతారాములకి అటువంటి మహోత్తమమైన కళ్యాణం చంద్రుడు చూస్తాడనమాట ఆకాశం నుంచి. నిండు పున్నమిలాగా ఉంటుంది కదా, ఆ పండు వెన్నెల్లో నుంచి చంద్రుడు కూడా సీతారామ కళ్యాణాన్ని చూడగలిగేటటువంటి అపురూపమైన అవకాశం ఉండే విధంగా ఒంటిమిట్టలో మాత్రం కళ్యాణం రాత్రిపూట చేస్తారు. మిగిలిన అన్ని ఆలయాలు దాదాపుగా ఎక్కడో ఒకటి రెండు ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి రెండు ఆలయాలు ఆ పద్ధతిని అనుసరించి ఈ మధ్య కాలంలో రాత్రిపూట కళ్యాణాలు చేస్తున్నారు, కానీ మిగిలిన అన్ని చోట్ల మాత్రం ఇది పగలపూట జరుగుతుంది, అక్కడ మాత్రం రాత్రిపూట జరుగుతుంది. శ్రీరామ కళ్యాణం సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత మర్నాడు పట్టాభిషేకం కూడా చేసి ఆయనని శ్రీరామచంద్రుడిని కిరీటం పెట్టి ఆయన మకుటధారణం చేశాక ఆయన మహాచక్రవర్తి అయ్యాడని అందరూ భావించి ఆయనకి నమస్కరించి ఒక్కొక్కరు వారి ప్రాంతాలకి వారు తిరిగి వెళ్ళిపోతారు. ఆ విధంగా అటువంటి గొప్ప పట్టాభిషేకం అయోధ్యలో ఆనాడు శ్రీరాముడికి జరిగింది. ఆ పట్టాభిషేకం చేశాక అందరూ రాముడి నుంచి కానుకలు అందుకుని, మనం ఇప్పుడు అక్షంతలు ప్రసాదాలు ముత్యాలు తీసుకొచ్చుకుంటున్నాం, కానుకలు అందుకుని అందరూ ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోయారు. అటువంటి గొప్ప రామనవమి దశమి వసంత నవరాత్రులు ఆ 9 రోజులతో అయిపోతాయి. లలితా నవరాత్రులు అంటాము, వసంత నవరాత్రులు అంటాము. లలితాదేవిని ప్రతిష్ఠ చేసుకుని పూజ చేస్తాం. ఎందుకంటే లలితారాముడు ఇద్దరూ ఒకళ్ళే. అందుకని తప్పనిసరిగా ఆ రోజున ఆ లలితాదేవి పూజ చేసుకుని, రాముడికి పూజ చేసుకుని, రాముడికి కళ్యాణం చేసుకుని, ఆయన పుట్టాడన్న సంబరాలు చేసుకుని, అందరితో పానకం వడపప్పు పంచుకుని
పట్టాభిషేకం కూడా చూసి ప్రసాదం తీసుకుని వెళ్ళటం అందరికీ ముక్తిదాయకం. శ్రీరామనవమి తప్పకుండా అందరికీ దిగ్విజయంగా, అందరికీ రాముడి ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ మీ భట్టిప్రోలు విజయలక్ష్మి.